ఆదామా, నీవెక్కడ ఉన్నావు? ఆదికాండము 3:9. ఇది బైబిల్లోని అత్యంత హృదయాన్ని తాకే ప్రశ్నలలో ఒకటి. ఈ ఒక్క ప్రశ్నలో దేవుని న్యాయం, ప్రేమ, బాధ, వెతుకులాట అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని లోతుగా, ఆత్మీయంగా విశ్లేషిద్దాం. వాక్యం: దేవుడైన యెహోవా మనిషిని పిలిచి ఆదామా, నీవెక్కడ ఉన్నావు? అని అడిగెను. ఆదికాండము 3:9. 1. ఇది దేవునికి తెలియక అడిగిన ప్రశ్న కాదు. మొదట ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడు సర్వజ్ఞుడు. దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలుసు. దేవునికి అతను పాపం చేశాడని కూడా తెలుసు. అయితే ఎందుకు అడిగాడు? ఇది సమాచారం కోసం అడిగిన ప్రశ్న కాదు. ఇది సంబంధం కోసం అడిగిన ప్రశ్న. 2. ఇది తీర్పు ప్రశ్న కాదు, ప్రేమ ప్రశ్న. మన మనుషుల విధానం: ఎందుకు చేశావు? ఎలా ధైర్యం చేశావు? శిక్ష పడాలి. కాని దేవుడు ఎలా మొదలుపెట్టాడు? ఆదామా, ఇది కోపంతో కాదు, శిక్షతో కాదు, పేరుతో పిలిచాడు. ఇది తండ్రి పిలుపు. ఇది ప్రేమ పిలుపు. ఇది తిరిగే తీసుకురావాలనే పిలుపు. 3. నీవెక్కడ ఉన్నావు? స్థలం కాదు, స్థితి. ఇది భౌతిక ప్రశ్న కాదు. దేవుడు అడిగింది, నీవు చెట్ల మధ్య ఎక్కడ దాగున్నావు? కాదు, నీ హృదయం ఇప్పుడు ఎక్కడ ఉంది అన్న ప్రశ్న. అర్థం: నీవు నాతో ఉన్న స్థితి నుండి ఎందుకు దూరమయ్యావు? నీవు నాతో మాట్లాడే స్థితి నుండి ఎందుకు పారిపోయావు? నీవు వెలుగులో ఉన్న స్థితి నుండి ఎందుకు చీకటిలోకి వెళ్ళావు? ఇది స్థాన ప్రశ్న కాదు, స్థితి ప్రశ్న. 4. ఈ ప్రశ్నలో దాగ ఉన్న 4 లోతైన సత్యాలు. 1. దేవుడు పాపిని వదలడు, వెతుకుతాడు. ఆదాము పాపం చేశాడు. ఆదాము దాక్కున్నాడు. కాని దేవుడు వెతికాడు. మనిషి దేవుని నుండి పారిపోతాడు, దేవుడు మనిషిని వెతుకుతాడు. ఇదే బైబిల్ మొత్తం కథ. ఆదాము, దేవుడు వెతికాడు. ఇశ్రాయేలు, దేవుడు వెతికాడు. నీవు నేను, దేవుడు వెతుకుతున్నాడు. 2. దేవుడు మనిషికి అవకాశం ఇస్తాడు, సమర్థించుకోడానికి కాదు, ఒప్పుకోడానికి. ఈ ప్రశ్న ఉద్దేశ్యం శిక్ష మొదలు పెట్టడం కాదు, పశ్చాత్తాపానికి తలుపు తెరవడం. దేవుడు అడిగాడు, ఆదామా, నీవెక్కడ ఉన్నావు? అర్థం: నీవు బయటికి రా, నాతో మాట్లాడి ఒప్పుకో, మళ్ళీ సంబంధంలోకి రా. దేవుడు మొదట శిక్ష ఇవ్వలేదు, అవకాశం ఇచ్చాడు.